హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువిఎస్. ఇవాళ పురాణాల ప్రకారం మహాకుంభమేళా విశేషాలు తెలుసుకుందాం రండి. కుంభ్ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం, అందుకే అమృత కలశోత్సవం అంటారు. ఇక్కడ గంగా యమున సరస్వతి సంగమము, దీన్నే త్రివేణి సంగమం అని అంటారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మంథనం జరిగినప్పుడు 4 అమృతపు చుక్కలు 4 చోట్ల పడింది. అది హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఇంకా ప్రయాగ్రాజ్లో. అందుకే ఈ 4 ప్రదేశాలను అమృత క్షేత్రాలు అంటారు. ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు వస్తుంది. హరిద్వార్లో లేక ప్రయాగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత, అంటే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను మహాకుంభమేళా అంటారు. మకర రాశిలో సూర్యుడు ఉండాలి, వృషభ రాశిలో బృహస్పతి అనగా గురుడు ఉండాలి. వీరిద్దరూ కూడా ఈ 2 రాశిలో ఉన్నప్పుడు దానికి కుంభయోగము అని పేరు. మహాకుంభమేళా ఎప్పుడు ప్రయాగాలోనే నిర్వహిస్తారు. కుంభమేళ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పిండ ప్రదానం చేయడంలో పితృదోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయని పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నది స్నానం చేయగా వచ్చే ఫలితము కుంభమేళ సమయంలో ప్రయాగాల చేసే స్నానానికి 1000 కార్తీక మాస నది స్నానాల ఫలితాన్ని ఇస్తుందంట. మహాకుంభమేళ Jan 13కి స్టార్ట్ అయిందండి, Feb 26 వరకు ఉంటుంది. हरि ओम, कोटियों को नमो नमस्कार है। ये कुंभ मेला में सरयू नदी के पास इधर गंगा माता के पास है। ये राम जी और लक्ष्मण जी, उनका शरीर इधर अंतर्यामी तरह से स्थान है। हर कोई कुंभ मेला जाए, 3.5 घंटे में सरयू नदी के पास है। सरयू नदी का पानी स्नान करके जाइए। भक्तों को मेरी विनती है, एकादशी के दिन इस शुभ स्थान पे मेरा शुभ दर्शन हो गया। कोटि कोटि प्रणाम। जय राम जी, जय जय श्रीमन नारायण, जय राम जन्मभूमि, जय 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 श्री राम, जय श्री राम। Thanks for watching. Please do like, share, comment and subscribe.